ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు ఆంక్షలు హెచ్చరికలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వైట్ హౌస్ ఇప్పుడు దౌత్యం వైపు అడుగులు వేస్తోంది. ఈ యూటర్న్ వెనుక అసలు కథేంటి? అగ్రరాజ్యం వ్యూహం మార్చుకోవడానికి దారితీసిన ఆ బ్యాక్ ఛానల్ చర్చల్లో ఏం జరిగింది? దీనిపై సాక్షి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన పందాను పూర్తిగా మార్చేసుకున్నారు. కఠినమైన ఆంక్షలు, యుద్ధ మేఘాల మధ్య అకస్మాత్తుగా చర్చల ప్రతిపాదన ముందుకు రావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదని, దీని వెనుక నెలల తరబడి రహస్య దౌత్యం సాగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వం ఇక్కడ కీలకంగా మారింది. ఒమన్, స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు రహస్యంగా భేటీ అయినట్లుగా సమాచారం. ఇరాన్ పెట్రోలియం ఎగుమతులపై ఉన్న ఆంక్షల సడలింపు బదులుగా అణు కార్యక్రమాల్లో పారదర్శకతకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం ద్వారా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను స్థిరీకరించాలని ట్రంప్ భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధం కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని వాషింగ్టన్ నిర్ణయించుకుంది. మరోవైపు అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపాయి. ఇంధన ధరలు పెరగకుండా చూడటం, అనవసర యుద్ధాల్లో చిక్కుకోకుండా ఉండడం ట్రంప్ ఎజెండాలో ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే గరిష్ట ఒత్తిడి స్థానంలో ఇప్పుడు గరిష్ట దౌత్యం తెరపైకొచ్చింది. అయితే ఈ యూటర్న్ను ఇరాన్ ఎంతవరకు నమ్ముతుంది? మిడిల్ ఈస్ట్లోని ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాల స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయడం ఖాయం.